భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం రోజులుగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్న సరిహద్దు ప్రాంత ప్రజలు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జనవాసాలే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులతో కంటి మీద కునుకు లేకుండా గడిపారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా పాక్ డ్రోన్లతో దాడులకు పాల్పడడం అక్కడి ప్రజలను మరింత టెన్షన్ పెట్టింది. అయితే వాటిని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పరిస్థితి అంతా కంట్రోల్లోనే ఉన్నప్పటికీ అర్ధరాత్రుల్లో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ప్రజల్లో కనిపించింది. కానీ శనివారం రాత్రి 11 గంటల తర్వాత కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఏ సెక్టార్ నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదని అధికారులు తెలిపారు. దీంతో నిన్నటి నుంచి శ్రీనగర్, ఉదంపూర్, బారాముల్లా, ఉరి, పూంచ్ సెక్టార్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రిపూట ఎలాంటి కాల్పులు, డ్రోన్ల దాడులు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. వ్యవసాయదారులు, పశువుల కాపర్లు తన రోజువారీ పనులకు వెళ్తూ కనిపించారు. మరోవైపు సరిహద్దు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో బ్లాకౌట్ విధించారు. పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, అమృత్సర్, రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జమ్మూ, శ్రీనగర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్లోని పలు విమానాశ్రయాలు ఇవాళ తెరుచుకున్నట్లు అధికారులు తెలిపారు. కాశ్మీరమా ఊపిరి పీల్చుకో, ఎస్ ఇదే మాట ఇప్పుడు అంతా వినిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూసాము సరిహద్దు జిల్లాల్లో ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యం కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి రెగ్యులర్గా మనం వినిపించేది ఖచ్చితంగా అక్కడి నుంచి సైనిక బలగాలను మోహరించడం కానివ్వండి, అలాగే సైనిక పోస్టుల మీద ఎప్పటికప్పుడు కాల్పులు జరపడం, అది కాకుండా డ్రోన్లతో శ్రీనగర్కి సంబంధించిన ఎయిర్ బేస్ని ధ్వంసం చేయాలని కానివ్వండి, ఎయిర్పోర్ట్ని నాశనం చేయాలని కానీ చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ప్రతిరోజు ప్రతి క్షణం బిక్కుమంటూ అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు జీవనాన్ని వెల్లదీశారు. కానీ ఈరోజు సిచ్యువేషన్ మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారతదేశం అలాగే పాకిస్తాన్ రెండు దేశాలు కలిసి ఒక నిర్ణయానికి రావడానికి ముందు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇంత ప్రశాంతత ఇవాళ కాశ్మీర్లో ఉంది. ఆ కాశ్మీర్లో ఆ ప్రశాంతత ఉంది కాబట్టే అందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. అక్కడ ఉన్న ప్రజలు సాధారణ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి మనం చూస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే కనిపించింది. ఏ నిమిషంలో ఎవరు ఎక్కడ కాల్పులో తెగబడతారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ నుంచి ఇవాళ చాలా క్లియర్గా ప్రశాంతంగా జీవితం అయితే గడుస్తుంది. ముఖ్యంగా ఓవైపు మనం జైసల్మేర్ కానివ్వండి, అమృత్సర్ కానివ్వండి, చండీగఢ్ అటువైపులో కొద్దిగా హై టెన్షన్ అయితే ఉంది, ఇంకా కొద్దిగా ఉద్రిక్తతలు కనిపిస్తున్నా సరే కశ్మీర్లో మాత్రం చాలా క్లియర్గా ఉంది. కశ్మీర్లో ఎలాంటి సమస్య లేదు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ అలాగే శ్రీనగర్లో ఏదైతే ఉందో శ్రీనగర్ కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా 10వ తారీఖున ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం అయిపోయిన తర్వాత 9:30 నుంచి దాదాపు 11 గంటల పాటు డ్రోన్లు అక్కడ గగనతలంలో కనిపించడము, వాటిని వెంటనే కూల్చివేసే ప్రయత్నం ఏదైతే భారత ఆర్మీ చేసిందో ఆ తర్వాత నుంచి ఆ మొత్తం డ్రోన్లు వెనక్కి వెళ్ళిపోవడము, భారత్ దానికి దిడుగా సమాధానం చెప్పిన నేపథ్యంలో సైలెంట్ అయిపోయిన సిచ్యువేషన్ పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. నిన్న మొన్న మనం చూసాము ఎట్టి పరిస్థితుల్లోనే ఎలాంటి చిన్న ఘటన కూడా అక్కడ జరగకపోవడంతో ప్రజలతో పాటు ప్రభుత్వము అలాగే ఆర్మీ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే ఒక శక్తివంతమైన ఆర్మీ
వాటన్నిటినీ నడపగలిగేంత అధికారులు ఉన్నప్పుడు ఎవరైనా సరే కంటి మీద కునుకు హ్యాపీగా వస్తుంది, నిద్ర పడుతుంది వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్ ఇవాళ భారతదేశంలో చూస్తున్నాం. ఎందుకంటే ఓవైపు మోదీ కానివ్వండి, మోదీతో పాటు ఉన్న ఆ ఛాంపియన్స్ టీం ఏదైతే ఉందో ఆ ఛాంపియన్స్ టీం ఇవాళ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అందులో భాగంగానే మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. ఎలాంటి ఘటన జరగకుండా ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఏ చిన్నపాటి అలజడి జరిగినా సరే యుద్ధానికి సిద్ధమంటూ భారత్ చేసిన ప్రకటన కానివ్వండి, దానికి అనుకూలంగా మోదీ మాట్లాడిన మాటలు కానివ్వండి, పాకిస్తాన్ సైడ్ వాళ్ళని టెన్షన్ పెట్టిందన్నది మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది. ఎందుకంటే మనం చూసాం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత అనుకున్న చోట అనుకున్న సమయానికి అనుకున్న స్టైల్లోనే అక్కడ కూల్చివేతలు అనేవి జరిగాయి. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ భయపడుతూ వచ్చింది. పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. అవన్నీ జరిగిన తర్వాత ఈరోజు కాశ్మీర్లో మనం చూస్తే సాధారణంగా ప్రజలు నిలిచేస్తున్నారు. బ్లాక్అవుట్ లేదు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉంది. ఎప్పటి నుంచో మనకు అక్కడ వేరే సిచ్యువేషన్స్ లేవు కాబట్టి ఉంది. కానీ ఓన్లీ అక్కడ వాళ్ళను కలవరపెడుతున్న విషయం మాత్రం ఖచ్చితంగా అక్కడికి వస్తున్న టూరిస్టులకు సంబంధించి. కానీ ఎంతో కొంత ఇప్పుడు టూరిస్టులు మళ్ళీ స్టార్ట్ అయ్యారు. విదేశాల నుంచి కాకపోయినా భారతదేశంలో నుంచే గతంలో ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు లోకల్ టూరిస్టులు అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో 87 టూరిస్ట్ స్పాట్లను 48 టూరిస్ట్ స్పాట్లని క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. అక్కడ సాధారణ ప్రజలు సాధారణ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఆర్మీని మనం ఇక్కడ అభినందించాల్సిందే. నిన్న మొన్న జరుగుతున్న ప్రెస్ మీట్లు కానివ్వండి, ప్రెస్ మీట్లో భారత్ తరఫున ఎలాంటి రిటాలియేషన్ జరిగింది, ఎలా జరగడానికి మన దగ్గర అవకాశం ఉందని చెప్తూనే బ్రహ్మోస్ లాంటి బ్రహ్మాస్త్రాల విషయాలు కానివ్వండి, S-400 లాంటి సుదర్శన్ చక్రానికి విషయాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంతో పాటు అక్కడున్న పాకిస్తాన్లో ఉన్న ఆర్మీకి కానివ్వండి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ తెలిసిన నేపథ్యంలో ఇవాళ అక్కడ కాశ్మీరు ఊపిరి పీల్చుకుంటోంది. కాశ్మీర్లో ఉన్న ప్రజలు సాధారణ జీవనం వైపు వెళ్తున్నారైతే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. మనస